పార్లమెంట్ సాక్షిగా ముష్టి యుద్ధాలు రాజ్యాంగ నిర్మాతని రోడ్డును పడేశారా? అంబేద్కర్ విషయంలో మొత్తానికి విపక్షం అధికారం వాళ్ళ పార్లమెంటు సాక్షిగా దేశం తలదించుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. మనం అత్యంత గౌరవంగా భావించేటువంటి ప్రజల కోసం చట్టాలు చేసేటువంటి లోక్సభ వేదికగా జరిగినటువంటి పరిణామాలు ఈరోజు ప్రతి ఒక్క భారతీయుడిని తలదించుకునే విధమైనటువంటి పరిస్థితిని చేశాయి. దీనికి కారణం ఏంటి అని అంటే, ఎవరైతే అధికార పక్ష ఎంపీలు ప్రతిపక్ష ఎంపీల మధ్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విషయంలో అమిత్ షా గారి వ్యాఖ్యలను ఖండిస్తూ ఇండియా కూటమి, అలాగే కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని విమర్శించిందని చెప్పని బీజేపీ నేతలు, వీళ్ళిద్దరూ కూడా పరస్పరంగా ఆరోపణలు చేసుకుంటూ ఎక్కడైతే లోక్సభ ప్రాంగణం దగ్గర ఉన్నటువంటి మకర ద్వారం దగ్గర వీరు దానిపైన నిరసన చేపట్టారు. ఈ సమయంలో కాంగ్రెస్ చేపట్టినటువంటి నిరసన దగ్గర బీజేపీ వాడు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేయటం, అక్కడ ఇద్దరి మధ్య తోపులాట జరగటం, ఆ తోపులాటలో ఎవరైతే ఇద్దరు బీజేపీ ఎంపీలు కింద పడి గాయాలవటం జరిగింది, ముఖేష్ రాజ్పుత్ అట్లాగే ప్రతాప్ చంద్ర సారంగి, వీళ్ళిద్దరికీ కూడా గాయాలవటం జరిగింది. వీళ్ళిద్దరినీ కూడా ఆసుపత్రికి తరలించి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అంటే ఇది కొంచెం చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశం కూడా. ఎప్పుడు కూడా పార్లమెంట్లు వేదిక ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం అనేది, ఇద్దరికి గాయాలవటం తలలు పగలటం అనేటువంటిది కూడా ఎప్పుడు ఇటువంటి సంఘటన జరగలేదు. మరి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఎవరైతే రాహుల్ గాంధీ కూడా దీనిపైన నన్ను కూడా తీవ్రంగా దుర్భాషలాడారు, నా మీద దాడి చేసే ప్రయత్నం చేశారు, నన్ను కూడా బెదిరించే ప్రయత్నం చేశారని చెప్పని ఆయన కూడా మాట్లాడారు. అట్లాగే మల్లికార్జున ఖర్గే గారు కూడా నా కాలు ఇరగొట్టేశారు అని చెప్పని ఆయన కూడా మాట్లాడారు. ఇవన్నీ చూస్తే ఎక్కడో చాలా బాధాకరమైనటువంటి అంశం. అంటే పార్లమెంట్కి మనం ఎంతో అత్యున్నతంగా మనం భావించేటువంటి మన పార్లమెంటు దేవాలయం లాంటి ఆ పార్లమెంటు ప్రాంగణంలో ఎంపీలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ రకమైనటువంటి చర్యలకి వెళ్ళటం అనేటువంటిది నిజంగా ప్రతి భారతీయుడు తలదించుకోవాల్సినటువంటి అంశమే. మరి ఆ నాయకుల యొక్క తీరు, అక్కడ జరిగినటువంటి అంశాలు, ఒకరికొకరు విమర్శలు చేసుకుంటున్నారు, కానీ వాస్తవాలు అనేటువంటివి బయటికి రావాలి. అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ ఇంకా బయటికి రిలీజ్ చేయలేదు. అవన్నీ కానీ రిలీజ్ చేస్తే చాలా వరకు చాలా అంశాలు క్లారిటీ వస్తుందని చెప్పుకోవాలి. ఒకసారి బైట్స్ ప్లే చేయండి. अभी एक फैशन हो गया है, अंबेडकर 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 अंबेडकर। इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता। अभी एक फैशन हो गया है, अंबेडकर 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 अंबेडकर। इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता। अभी एक फैशन हो गया है, अंबेडकर 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 अंबेडकर। इतना వంశీ గారు, అయినా రాజ్యసభలో అంబేద్కర్ అంటున్నారు, అన్నిసార్లు బదులు దేవుడిని తలుచుకున్నా మీకు పుణ్యం దక్కేది అన్నట్టుగా ఆయన అంబేద్కర్ని అవమానించారనేది కాంగ్రెస్ వల్ల ఇదన్నమాట ఆరోపణ.